ఈ పరిశుద్ధ నామమునకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి గడిచిన దినముల్లో ప్రభు మన జీవితాల్లో చేసిన మేళ్ళు కొరకు, ఉపకారముల కొరకు మనమందరము దేవుని స్తుతించే బదులమై ఉన్నాం. మరొకసారి దేవుని సన్నిధినందు మనం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగంలో గలతీలకు రాయబడినటువంటి పత్రిక నుండి 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు మొదటి వారంలో మనం చూసి ఉన్నాం. ఈ వారం కూడా మరికొన్ని విషయములు మరి దేవుని సహాయం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రభు వైపు మన హృదయాల్ని మరి లగ్నం చేద్దాం. 6వ వచనము, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వలను అనేటువంటి మాట మనము నేర్చుకుని ఉన్నాం. అయితే వారికి బోధకుల పట్ల మనం తీసుకోవాల్సిన లేకపోతే మనం చేపట్టవలసిన బాధ్యతలు గురించి మనం నేర్చుకుని ఉన్నాం. తోటి సహోదరుల ఎడల చేపట్టాల్సినటువంటి బాధ్యతలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే, ఒక సహోదరుడు ఏమైనా పడిపోతే ఆ సహోదరుని మనము కనికరం చేత, కృప చేత, సాత్వికమైన మనసుతో అలాంటి వాడిని మరలా లేవనెత్తడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఒక బాధ్యత. తర్వాత ఒకని భారములు ఒకరు భరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంచబడింది. తర్వాత మరి సంఘ సభ్యులు చేయాల్సినటువంటి మరొక బాధ్యత ఏంటంటే, వాక్యోపదేశము పొందుతున్నటువంటి వారు ఉపదేశించేటువంటి వారికై మంచి పదార్థములన్నిటిలో కూడా భాగం ఇవ్వాలి అనేటువంటి విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ దినము మరికొన్ని అంశాలు మరి ప్రభు సహాయంతో నేర్చుకోవడానికి సిద్ధపడదాం. 7వ వచనము, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు దేవుడు విక్రింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ విషయాలు ఒకసారి మనము ఆలోచన చేద్దాం. మోసపోకుడి అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, చాలాసార్లు మనం బయట కూడా ఆయా చోట్ల ఇలాంటి హెచ్చరికలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. లేదా ఆర్థిక లావాదేవీలు చేస్తున్న చోట ఇలాగ మీకు అది వచ్చింది, లాటరీ వచ్చింది, ఇలాగ ఇంకోటి వచ్చింది అని చెప్పి మనుషుల్ని ఇలా ఇచ్చేస్తున్నారని పోలీసు వారు కూడా అక్కడ ఇలాంటి సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి అలాంటి ఇలాంటివి. అంటే దాని అర్థం ఏంటంటే, మోసపోయేటువంటి అవకాశము ఉంది అనేటువంటిది అక్కడ మనం గ్రహించగలుగుతాం. మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టే మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ హెచ్చరికను చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ గలతీయులను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరిస్తున్నాడు. ఏంటి మోసపోయేటువంటి ప్రమాదం? ఎక్కడ, ఏ విషయంలో వారు మోసపోయేటువంటి అవకాశం ఉంది అని మనం ఆలోచన చేస్తే, వారు తమ క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించవచ్చు అనేటువంటి బోధలు గలతీ సంఘంలో ప్రాచుర్యంగా ఉన్నాయి. చాలా ఏమంటారు బోధలు యాక్చువల్లీ పత్రిక రాయబడడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే, సువార్తకి కాకుండా వేరొక సువార్త లేదా మరొక సువార్త, క్రీస్తు సత్య సువార్త కాకుండా మరొక సువార్తని లేకపోతే మరొక వార్తని వారు ప్రచురం చేస్తూ ఉన్నారు.
గలతీలు ప్రధానంగా యూదా మతస్థులు ఇది ప్రాచుర్యం తీసుకొచ్చారు. వారు ధర్మశాస్త్రంలోని కొన్ని ఆజ్ఞలను పాటించడానికి మరి ప్రేరేపిస్తూ ఉన్నారు. మరి వాటిల్లో మనం చూసాం కొన్ని ప్రత్యేక దినాలు కానీ, ఆహార నియమాలు కానీ, ఒక రోజు కన్నా ఒక రోజు మంచిది అని ఇలాగ బోధించేటువంటి విషయాలు, సున్నతి గురించి కానీ, ఇలా కొన్ని అంశాలను మరి యూదా మతస్థులు గలతీల మీద మరి రుద్దడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుని దగ్గరకు రావడానికి ధర్మశాస్త్రం కానీ, క్రియలు కానీ ఎంత మాత్రము పనిచేయవు అనేటువంటిది మీరు గుర్తెరగాలి. కాబట్టి మోసపోయేటువంటి ప్రమాదం ఉంది, మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. అది దేవుణ్ణి చేరుకోవడానికి ఇలాగ తప్పుదారుల్లో మిమ్మల్ని తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉందని జాగ్రత్త పడండి అని వారు అపోస్తలుడైన పౌలు గలతీయుల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసంతో పాటు క్రియలు కలిపేటువంటి విధానాన్ని ప్రస్తుత ప్రాచుర్యంలో మనం చూస్తూ ఉన్నాం. గలతీ రాయబడిన పత్రికలో విశ్వాసానికి క్రియలు కలిపారు. ప్రస్తుత క్రైస్తవ్యంలో కూడా ఈ విశ్వాసంతో పాటు తమ స్వనీతిని కలుపుతున్నారు, క్రియలు కలుపుతా ఉన్నారు. లేకపోతే మంచి పనులు ఇలాంటివి చేస్తే దేవుడు మెప్పు మనం పొందుతామేమో, ఇలాగ మంచి పనులు, ధర్మకార్యాలు ఇలాంటివి చేస్తే దేవునికి మనము యోగ్యులుగా ఉంటామేమో అనేటువంటి ఆ క్రియలను కలిపేటువంటి ఈ బోధ ఏదైతే ఉందో అది బైబిల్కు విరుద్ధం అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే సిద్ధాంతపరమైనటువంటి ఆ లోపము మరి ఒక వ్యక్తిలో మరి ఉంటుందో తన ప్రవర్తన ఆటోమేటిక్గా లోపభూయిష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే సిద్ధాంత విషయంలో ఇతడు కరెక్ట్గా ఆలోచించగలుగుతాడో అప్పుడు కరెక్ట్గా ఇతడు నడవగలుగుతాడు. కాబట్టి మొదట అతని యొక్క థియాలజీ కరెక్ట్గా ఉండాలి, అతని సిద్ధాంతం కరెక్ట్గా ఉండాలి. క్రియలు విశ్వాసంతో పాటు క్రియలేమీ పనికిరావు అని మనం క్షుణ్ణంగా లేకపోతే మనం దాని విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే దానితోటి మనం ఏ క్రియలు చేయడానికి మనం ఇష్టపడం, ఏ నీతి కార్యాలని లేకపోతే అంటే చేయడం తప్పని నేను అనట్లేదు, అవి చేసి దాని ద్వారా దేవుణ్ణి మెప్పు పొందాలనుకోవడం తప్పు, దాని ద్వారా దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనుకోవడం తప్పు. చేయడం మంచిదే, కానీ మంచి పనులు చేయడం మంచిదే, అది చేయడం తప్పని నేను అనట్లేదు. కానీ వాటిని ఆధారం చేసుకుని ఇవి చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు, ఇలా ఉంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది తప్పనేది మనం గ్రహించాలి. దేవుడు మనల్ని అంగీకరించడానికి మనలో చూసే ఒకే ఒక ఆ లక్షణం ఏంటంటే విశ్వాసం మాత్రమే. దాన్ని మాత్రమే దేవుడు మానవుల్లో చూస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి ఈ తమకు తాముగా మోసపోయేటువంటి పరిస్థితి ఉందని వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలాంటి వారు మోసపోయారు ఇందులో అని మనం ఆలోచన చేస్తే గలతీ పత్రికలో రాస్తూ 2వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాల్లో ఉన్నటువంటి ఆ భాగంలో మనం చూస్తాం. పెద్ద వారే మోసపోయారు. ఎలాంటి వారంటే అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడైన పేతురు, తర్వాత యాకోబు, తర్వాత మిగిలినటువంటి బర్నబా కానీ అయితే మిగిలిన అంతియోకియలో ఉన్నటువంటి కొందరు యూదులు, ఇలాంటి వారందరూ కూడా మోసపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎలా ఎంచబడ్డారు? ఆ పేతురు కానీ, యాకోబు కానీ, లేకపోతే బర్నబా కానీ ఇలాంటి వాళ్ళని పెద్ద లీడర్స్ వీళ్ళు. పేతురు, యాకోబులైతే సంఘానికి మూల స్తంభాలుగా పిలువబడ్డారు వీళ్ళు. అదే పేతురు, యాకోబులు సంఘానికి మూల స్తంభాలుగా పిలువబడ్డారు. ఇలాంటి వారే మోసపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ మోసపోయారు అని మనం ఆలోచన చేస్తే వీళ్ళు అన్యులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. పేతురు, యాకోబు, బర్నబా ఇంకా కొంతమంది యూదులు కలిసి అన్యులతో
భోజనం చేస్తూ ఉన్నారు. అయితే ఈలోపు అంతే ఎక్కడి నుంచో కొంతమంది యూదులు వస్తున్నారు. ఈ యూదుల్ని చూసి వస్తున్నటువంటి యూదుల్ని చూసి వీరు భయపడి, మనం అన్యులతో కలిసి భోంచేస్తుంటే వాళ్ళు గనక చూస్తే మనల్ని ఏమైనా అనుకుంటారని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అన్యులతో కలిసి వీళ్ళు భోంచేయడం ఆపివేసి వీళ్ళు పక్కకు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. భోజనం నుంచి లేచిపోయారు, వారిని వేరైపోయారు. అంటే ఇక్కడ ఎవరికి భయపడ్డారంటే యూదులకు భయపడి, యూదుల ఆ నియమం ఏదైతే ఉందో, యూదులు అన్యులతో కలిసి భోంచేయకూడదు, యూదులు అన్యులతో కలిసి భోంచేయరు. ఆ నియమం ప్రకారము వీళ్ళు అపోస్తలులైన పేతురు, యాకోబు, బర్నబా, మిగిలిన వారు వీళ్ళు వారి దగ్గర నుంచి సెపరేట్ అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు పేతురికి ముందే చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నట్లుగా దేవుడు పేతురికి చెప్పాడు. ఎలా చెప్పాడు? కొర్నేలి ఇంటికి వెళ్ళమని ఆ పేతురికి చెప్పాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక తెర అతనికి చూపించి, తెర మీద చతుష్పాద జంతువులన్నిటినీ పెట్టి నువ్వు చంపుకొని తినన్నాడు. వాటిల్లో కొన్ని నిషిద్ధమైనటువంటివి ఉన్నాయి, అంటే యూదులు తినలేనటువంటివి ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు, అపవిత్రమైనటువంటి వాటిని నేను ఎలాగ తింటాను అని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం వాటిని నేను తినకూడదు కదా అంటున్నాడు. అయితే ధర్మశాస్త్రం ప్రకారం మీరు తినకూడదు, కరెక్టే. అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ముందు ఏదైతే నిషిద్ధంగా ఉందో దాన్ని నేను ఇప్పుడు పరిశుద్ధపరుస్తున్నాను. ముందు ఏదైతే అపవిత్రంగా ఉందో దాన్ని నేను పవిత్రపరుస్తున్నాను. అందుకే ప్రభు అన్నాడు, నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధంగా ఎలా ఎంచుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు అది అపవిత్రంగా ధర్మశాస్త్రం కింద అది అపవిత్రమే, కానీ ఇప్పుడు నేను ధర్మశాస్త్రము తీసివేస్తున్నాను కాబట్టి ఇప్పుడు అదేమైంది? పవిత్రమైంది. కాబట్టి పవిత్రమైన దాన్ని నువ్వు అపవిత్రంగా నువ్వు ఎందుకు ఎంచుతున్నావు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నేను తీసివేస్తున్నట్లుగా దేవుడు పేతురుకు ఆ దర్శనం ద్వారా దేవుడు పేతురుతో మాట్లాడాడు. అయినప్పటికీ ఇక్కడ ఏం చేస్తున్నాడు పేతురు, లేదా యాకోబు కానీ, బర్నబా కానీ, మిగిలిన యూదులు కానీ ఏం చేస్తున్నారంటే అప్పటి వరకు అన్యులతో కలిసి భోంచేస్తున్నారు. అయితే అక్కడ నుంచి వచ్చినటువంటి యూదుల్ని చూసి వీళ్ళు ఏం చేశారు? వెనక్కి తీశారు, లేదా వారిని విడిచి వెళ్ళిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. భోజనము ఆపివేసి వెళ్ళిపోయారు, సహవాసాన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయారు. దేనికంటే వారు యూదుల యొక్క నియమానికి కట్టుబడి ఇంకా ఉన్నారు. ధర్మశాస్త్రానికి క్రీస్తు ముగింపు అనే విషయము వారు గ్రహించలేకపోయారు. కాబట్టి పునాదులుగా ఎంచబడిన, స్తంభాలుగా ఎంచబడినటువంటి వీరు ఎవరు? అపోస్తలులైన పేతురు కానీ, ఆ తర్వాత యాకోబు కానీ స్తంభాలుగా పిలువబడినటువంటి వారు. ఇలా స్తంభాలుగా పిలువబడిన వీరే ఇక్కడ ఏం చేయబడ్డారంటే మోసపోయారు. ఎలాగా? దేవుడు ముగించిన దాన్నే మరలా వీరు కంటిన్యూ చేస్తున్నారు. దేవుడు సమాప్తి పలికిన దాన్నే ఇంకనో ఆచారంలో తీసుకుని వస్తా ఉన్నారు. దేవుడు దాన్ని ముగించేశాడు, అయినప్పటికీ ఇంకనో ఆచారాన్ని తీసుకుని వస్తున్నారు. అందుకనే ఇక్కడ రాయబడింది, మోసపోకండి. మీరు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి పేతురు వారికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు, మోసపోకండి. ఏంటి మోసపోయేటువంటి పరిస్థితి ఎక్కడ ఉందంటే, దేవుణ్ణి చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గము విశ్వాస మార్గము. దానితో మీరు ఏం కలిపినా మరలా అది తప్పుదోవలకి మిమ్మల్ని తీసుకుపోతుంది. దేవుణ్ణి మీరు చేరుకోలేరు, దేవుడు మిమ్మల్ని అంగీకరించలేడు విశ్వాసానికి మరి ఏది కలిపినా. కాబట్టి విశ్వాసం మాత్రమే మీరు కలిగి ఉండండి. విశ్వాసంతో పాటు మరి ఏది చేర్చొద్దు. ఒకవేళ చేర్చే బోధలు ఏమైనా వస్తే అవి మిమ్మల్ని మోసపుచ్చేటువంటి బోధలే. కాబట్టి క్రియల ద్వారా మరి దేవుణ్ణి చేరుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నించొద్దు. అలా ప్రయత్నించే ప్రయత్నాలు బోధలు వస్తే గనక అవి మిమ్మల్ని మోసపుచ్చడానికే. కాబట్టి మీరు
మోసపోకండి అని వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోయను. దేవుడికి ఏమీ నష్టం లేదండి, దేవునికి ఏం నష్టం లేదు ఇలాగా చేయడం వల్ల. కానీ ఎవరు నష్టపోతారంటే మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోసేటువంటి విధానముగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మనుష్యుడు ఏమి విత్తుతున్నాడు, మనుష్యుడు ఏమి విత్తుతున్నాడు అదే పంట మరి మనుష్యుడు కోసేటువంటి పరిస్థితి ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఒక ఏదైనా విత్తనం మనం విత్తితే, ఒక మామిడి టెంక మనం విత్తితే ఏదో కొబ్బరి చెట్టు వస్తుందా? మామిడి చెట్టే వస్తుంది. లేదా కొబ్బరికాయ అది నాటేం కొబ్బరి చెట్టే వస్తుంది. ఏది విత్తితే ఆ పంటనే ఆ చెట్టే వస్తుంది, ఆ పంటనే మనం కోసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనుష్యుడు ఏం విత్తుతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విత్తేటప్పుడే మనం జాగ్రత్త పడితే పంట కోసేటప్పుడు ఆ పంట మరి సరైనటువంటి పంట మనం కోయగలుగుతాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రియులారా. ఈ రెండు విత్తనాలు ఏంటి, ముందు వారంలో చెప్పాను. ఒక విత్తనం ఏంటంటే విశ్వాసం మాత్రమే అనేటువంటి క్రీస్తు త్యాగపూరితమైన మరణంపై మన విశ్వాసం, ఇదొక్కటే, ఇది ఒక విత్తనం. అంటే విశ్వాసం మాత్రమే అనేటువంటిది ఒక విత్తనం. మిగిలింది మరి ఇంకా విశ్వాసంతో పాటు ధర్మశాస్త్రాన్ని కలిపినా, క్రియలు కలిపినా, మరేది కలిపినా సరే అది మిగిలిన రకమైన వేరే విత్తనాలు. ఏ విత్తనం మనం విత్తితే ఆ పంటనే మనము కోయగలుగుతాం అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం ప్రియులరా. కాబట్టి ఒక వ్యక్తి మీకు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క స్క్రీన్లో మనం చూసినట్లయితే గలతీలు ఒక సువార్త వారికి అందింపబడింది. రెండు రకాలైనటువంటి సువార్తలు వారికి అందాయి. మొదటిది ఏంటంటే యోధా మతస్థుల ద్వారా ఒక రకమైనటువంటి ఆ సందేశం వారికి అందింది. అపోస్తుడైన పౌలు అందించినటువంటి క్రీస్తు సత్య సువార్త ఒకటి వారికి అందింది. ఒకవేళ వారు క్రీస్తు సత్య సువార్తను గనక వారు అంగీకరించినట్లయితే వారు పరిశుద్ధాత్మకి అది సంతోషకరమైనటువంటిది. ఆ విత్తనాన్ని మరి విత్తినప్పుడు వారు ఎలాంటి పంటకు వస్తారంటే నిత్య జీవం అనేటువంటి పంటకు వస్తారు. అంతేకాకుండా అపోస్తుడైనటువంటి పౌలు మరి వారి జీవితాల్లో, మరి విశ్వాసులందరి జీవితాల్లో సత్య సువార్త సంబంధమైన విత్తనాలు విత్తుతున్నాడు. అది అవిశ్వాసుల్లోనూ విశ్వాస కుటుంబంలో కూడా ఆ విత్తనాలు విత్తుతున్నాడు. దాని పంట ఎప్పుడు కోస్తాడంటే భవిష్యత్తులో ప్రతివానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి అప్పుడు అతనికి ఆ పంట లభిస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైన పౌలు గలతీయులకు చెప్పినటువంటి స్వార్థ అంగీకరిస్తే ఆ విత్తనాన్ని విత్తినప్పుడు నిత్య జీవం అనేటువంటి పంట వారికి వస్తారు. మనం కూడా ఇతరుల జీవితాల్లో విత్తనాలు విత్తచ్చు. ఎలాగంటే మనము ఇతరులకు స్వార్థ చేసినప్పుడు అవి అవిశ్వాసుల్లో కానీ విశ్వాస కుటుంబాల్లో కానీ మనము వారికి స్వార్థ చేసి క్రీస్తు వైపుకు మనం నడిపించినప్పుడు భవిష్యత్తులో మనకు కూడా ఈ బహుమానం అనేటువంటిది పంట మనం కోసుకుంటాం. ఒకవేళ ఆ సత్య స్వార్థ కాకుండా గలతీలు ఇంత సులువుగా మీరు ఎలాగా వేరొక స్వార్థ తట్టుకు మీరు తిరిగిపోయారు అని వారిని గురించి చెప్పాడే, ఆ స్వార్థ వైపు గనక వారు తిరిగితే, ఆ విత్తనాన్ని గనక వారు విత్తితే ఎలాంటి పంటకు వస్తారంటే నాశనము లేదా నిత్య నరకము అనేటువంటి పంటను వారు, ఇక్కడ నిత్య జీవం అయితే అక్కడ నిత్య నాశనం అనేటువంటి పంట వారు కోస్తారు. దానిలో రెండు రకాలైనటువంటిది ఉంది. ఒకటి ప్రస్తుత కాలము వారు జీవించేటువంటి జీవితంలో రోమాపత్రికలో 1:24, 26, 28లో 3 రకాలైనటువంటి దేవుని ఉగ్రత రాయబడింది. వారు తుచ్చమైన అభిలాషలకు వారు ఏడవబడడం,
అపవిత్రతకు దేవుడు వారిని అప్పగించేయడం, ఇవి తాత్కాలికమైనటువంటి దేవుని ఉగ్రత, దేవుని నాశనం వారి మీదకి వస్తుంది. ఇది కాకుండా ఒక మహా ఉగ్రత దినమందు ఒకటి ఉంది. ఆ దినమందు దేవుడు వారిని తీర్పు తీర్చినప్పుడు నిత్య నాశనానికి వారు అప్పగించేస్తాడు ప్రియులను. అయితే ఆ తాత్కాలిక శాపాలు ఏదైతే ఉన్నాయో, తాత్కాలికమైనటువంటి ఉగ్రత ఏదైతే ఉందో, వారిని ఆ అపవిత్రతకు అప్పగించేయడం, తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేయడం, ఆ వాటి వలన వారిలో ఏం ఉత్పత్తి అవుతాయంటే శరీర కార్యాలు ఉత్పన్నమవుతాయి. శరీర కార్యాలు అవి మనం చూసాం కదా, గలతీ పత్రికలో 5లో మనం చూసాం. క్రోధము, మత్సరము, విమతములు, భేదములు, అసూయ, కక్ష, ఇలాగా ఒకరి మీద ఒకరికి పడలేనటువంటి పరిస్థితుల్లో ఒకరినొకరు చంపేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేనివల్ల అంటే వారు విత్తినటువంటి విత్తనము అలాంటి విత్తనం కాబట్టే అలాంటి పంటను వారు కోస్తా ఉన్నారు. కాబట్టి విత్తే విత్తనమే సరైనటువంటి సత్య సువార్తను గనక జీవితాల్లో మనం ఆ సువార్తను మనం విత్తునట్టయితే ఆ విత్తనాన్ని ఆ గుర్చినటువంటి పంట మనం నిత్య జీవం అనేటువంటి పంట మనం కోయగలుగుతాం ప్రియులారా. కాబట్టి మొదటి స్టేజ్లో ఇందులో మరి మొదటి దాంట్లో మరి శరీర సంబంధమైన విత్తనాలు విత్తుతున్నారు. రెండవ దాంట్లో ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తుతున్నాడు. ఇది కూడా ఆత్మ సంబంధమైన విత్తనమే. ఇతరుల జీవితాల్లో ఇది మనకు మనం విత్తుకునేది, ఇది ఇతరుల జీవితాల్లో విత్తేటువంటిది. అపోస్తలుడైన పౌలు మరి ఆ సంఘానికి, గలతీ సంఘానికి ఇచ్చాడు. తర్వాత మరి మిగిలిన వారికి కూడా వారి జీవితాల్లో విత్తనాన్ని విత్తాడు. దాని యొక్క ప్రతిఫలం రాబోతున్న కాలంలో అతడు అనుభవించేటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే మనుష్యుడు కోస్తాడు అనేటువంటిది ఇక్కడ మనం గమనించగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి విత్తే విషయంలోనే ఆ విత్తనము, ఏ విత్తనం మనం విత్తుతున్నామో జాగ్రత్త పడాలి. శరీరాన్ని బట్టి కనుక మనం విత్తితే శరీర పంటే మనం కోస్తాం, నిత్య నాశనము అయితే శరీర కార్యాలే ఉత్పన్నమవుతాయి. అదే గనక ఆత్మను బట్టి మనం విత్తితే నిత్య జీవం అనే పంట మనం కోస్తామనేటువంటిది, ఆత్మఫలం మనం ఫలిస్తాం అనేటువంటిది ఈ దీని ద్వారా మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం ప్రియులారా. తర్వాత 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దాన్నే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు. ఏమనంటే శరీరేచ్ఛలను బట్టి విత్తేటువంటి వాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తేటువంటి పరిస్థితి. ఈ విషయాలను మనము చాలా ఒకసారి ఆలోచన చేయాలి. శరీరేచ్ఛలను బట్టి విత్తడం అంటే సాధారణంగా మనకి ఏమని జ్ఞాపకం వస్తుంది? శరీరేచ్ఛలు అనగానే కామము, ఇలాంటి మోహము, మదమాత్సర్యాలు, ఇవే జ్ఞాపకం వస్తాయి. కానీ ఇక్కడ దుష్ట పాపాలు చేసేటువంటి పరిస్థితి కాదు ఇక్కడ దీని గురించి రాయబడింది. శరీరేచ్ఛలను బట్టి విత్తడం అంటే ఏంటంటే శరీరానికి ఒక ఇచ్చ ఉంది, అంటే కోరిక ఉంది శరీరానికి. ఏంటి ఆ కోరిక? శరీరానికి ఉండే కోరిక ఏంటి? ఇది శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే తన క్రియల ద్వారా దేవుని మెప్పును పొందుకోవాలి అని కోరుకుంటుంది ఈ శరీరం ఎప్పుడు కూడా. దీని క్రియల ద్వారా, ఈ శరీరము తన క్రియల ద్వారా దేవుని మెప్పును పొందాలని, ఇది చేసేటువంటి మంచి వల్ల, ఇది చేసేటువంటి భక్తి వలన దేవుని యొక్క మెప్పును పొందాలని ఈ శరీరం ఎప్పుడు కూడా దాని ఇచ్చ, దాని కోరిక, దాని వాంఛ ఏంటంటే తన క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని మన్నల పొందుకోవాలని శరీరం ఎప్పుడు తహతహలాడుతూ ఉంటుంది. కానీ ఈ శరీరేచ్ఛలను బట్టి గనక మనము దేవుని వైపు దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తే, శరీరేచ్ఛను బట్టి విత్తితే ఏమొస్తుంది? శరీర సంబంధమైనవే లేదా నాశనమే, దేవుని ఉగ్రతే మనం అయితే శరీర కార్యాలే ఉత్పన్నమవుతాయి. కాబట్టి శరీరాన్ని మనం ఎప్పుడు ముందు అధ్యాయంలో కూడా మనం నేర్చుకున్నాం కదా, ఆ శరీరాన్ని మనం ఏం చేయాలంటే సిలువ వేయాలి అనేటువంటి విషయము. శరీరాన్ని
మనం ఎప్పటికప్పుడు దాని కోరికలను మనము అణచివేసే వారంగా మనం ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విధంగా మరి శరీరేచ్ఛల్ని మనము అంతటి వ్యక్తులే, ఉదాహరణకి మనం ఇందాక చూసాం కదా, స్తంభములుగా ఎంచబడినటువంటి వారు ఎవరు? యాకోబు కానీ, పేతురు కానీ, ఇలాంటి వారే సులువుగా మోసపోయినటువంటి పరిస్థితి. అండ్ సులువుగా అప్పటి తొలి దినాల్లో పరిశుద్ధాత్మ వారిని ఒక విధంగా నడిపించారు గొప్ప రీతిలో. అప్పటి దినాల్లో అటువంటి ఆత్మదేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి ఆత్మదేవుని నడిపింపులోనే సులువుగా వాళ్ళు మోసగింపబడ్డారు. ఇలాగా శరీర కార్యాలకి విత్తేటువంటి పరిస్థితిగా వారిని మనం చూసాము. అంటే ఇప్పుడు స్తంభాలుగా ఎంచబడినటువంటి వారే మోసపోయేటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు 21వ శతాబ్దంలో మనం ఎంత సులువుగా మోసపోతాం? చాలా సులువు, ఇంకా మరీ అలాగేలా కాదు, సులువుగా మనల్ని మోసగించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా మనము మన భక్తిని మనం చూసుకుంటూ ఉండాలి. ఏ విధానంలో కూడా మనము శరీరేచ్ఛలకు మనము దేవుని సముఖంలోనికి వాటిని తీసుకురాకూడదు. శరీరము దేవుని మెప్పించడానికి అది ఎంత ప్రయత్నించినా దాన్ని మన అణిచివేస్తూ విశ్వాసముతో మాత్రమే మనము దేవుణ్ణి సమీపించే వారంగా మనం ఉండాలి. మన కార్యముల ద్వారా దేవుని మెప్పును మనం ఎంత మాత్రమునో పొందలేమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీతిమంతులుగా మనము తీర్చబడడానికి ఒకటే ఒక మార్గము, అది క్రీస్తు యేసు యొక్క మరణం మీద మనం ఉంచే విశ్వాసము మాత్రమే. కాబట్టి ఆ విశ్వాసంతోనే మనము ప్రభువుని ఆశ్రయించాలనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకుంటా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనేటువంటి పంట మరి కోసేటువంటి పరిస్థితి. కాబట్టి మనం విశ్వాసంతో పాటు ఏం కలపడానికి వీల్లేదు. అది క్రీస్తు యేసు యొక్క ఆ త్యాగపూరితమైనటువంటి మరణాన్ని మనము సరిపోతుంది అనేది మనం విశ్వసించాలి. సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్ డెత్ అంటే క్రీస్తు మరణం నాకు సరిపోతుంది. నీ కార్యాలు ఎప్పుడు కావాలి, నువ్వు ఎప్పుడు చేయాలి నీ కార్యాలని? ఒకవేళ క్రీస్తు మరణము గనక నిన్ను రక్షించడానికి సరిపోకపోతే అప్పుడు నీవేదన్నా నీ సొంత కార్యాలు చేయొచ్చు. కానీ క్రీస్తు మరణం నీకు సరిపోయినప్పుడు ఇంకా నీ కార్యాలను నువ్వు చేయాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటిది మనము రూఢిగా నమ్మాలి ప్రియదేవులారా. కాబట్టి దేవుని కృపను మనం పక్కన పెట్టేసినట్టే. ఒకవేళ గనక నీవు విశ్వాసముతో పాటు నీ శరీరాన్ని కలిపి, లేకపోతే నీ క్రియ ఏదైనా నీవు కలిపితే, విశ్వాసానికి కలిపితే నువ్వేం చేసినట్టు? క్రీస్తు అనుగ్రహించినటువంటి కృపను నువ్వు పక్కన పెట్టేసినట్టు. క్రీస్తు ఇచ్చే కృపను పక్కన పెట్టేసి. కాబట్టి ఆ కృపను మనము నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. మనకి ఇవ్వబడిన కృపను సద్వినియోగం చేసుకునేటువంటి వారుగా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి కృప నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి శరీరానికి ఏ విధమైన విశ్వాసానికి ఏ విధమైన క్రియలు మనం కలపకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ చిత్రాన్ని మీరు చూసినట్లయితే మనిషికి దేవుడిని చేత మనం అంగీకరింపబడడానికి ఒక అడ్డంకి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నల్ల గీత ఒక అడ్డంకి. దేనికంటే మానవునికి దేవునికి మధ్య ఒక అడ్డంకిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ అడ్డంకి అని మనం చూస్తే, మనిషి ఎప్పుడైతే సాతాను చేత ధర్మశాస్త్రాన్ని సాతానుడు ఉపయోగించి ఏమంటాం
చూడండి, ఆది కాండంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు 2:17లో, మీరు తినిన దిన నిశ్చయంగా చనిపోతారని ఆజ్ఞిస్తే అదే ఆజ్ఞని సాతానుడు దుర్వినియోగం చేసి లేదా మిస్యూజ్ చేసి అదే ఆజ్ఞ చేత మనిషిని శోధించాడు, మనిషిని అటెంప్ట్ చేశాడు. అయితే ఆ తప్పుడు విధానానికి మనుషుడేమయ్యాడు, తలొగ్గాడు. దాని ద్వారా దాని ఫలితం వలన ఇతనికి ఏం కలిగిందంటే అతనిలో వాంఛలు, తృష్ణ, కోరిక అతనిలో మొదలైనవి. అవి దేనికి దారితీసినాయి అంటే శరీర కార్యాలకి దారితీసినాయి. దాని ద్వారా ఉత్పత్తి అయినటువంటివి ఏంటని మనం చూస్తే దాని పంటను వారు ఆ శరీర కార్యాల యొక్క ప్రతిఫలాన్ని ఇక్కడ 4వ స్టెప్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి స్టెప్లో ఏంటంటే మనిషి దేవుని చేత మరి అంగీకరింపబడడానికి ఒక ప్రయత్నం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఏదో ఒక్క చిన్న ఆజ్ఞనైనా సరే మనం ఆధారపడి దేవుణ్ణి సమీపించడానికి గనక ధర్మశాస్త్రాన్ని గనక వాడితే, ధర్మశాస్త్రమే కాదు దాని స్థానంలో మనకి శరీరానికి సంబంధించిన ఏ క్రియనైనా కలిపి దేవుణ్ణి సమీపించడానికి గనక మనం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే సాతానుడు దాన్ని ఉపయోగించి మనలో కోరికల, తృష్ణ, వాంఛలను రేకెత్తిస్తుంది. అవి శరీర కార్యాలకు దారితీస్తుంది. దాని యొక్క ప్రతిఫలం ఇక్కడ ఉత్పత్తి మనం చూడగలుగుతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కయీను, ఏబేలు జీవితంలో మనం చూసినట్లయితే కయీను ఒక శరీరేచ్ఛను బట్టి అతడు దేవుణ్ణి సమీపించాలని ఆశపడ్డాడు. అతని యొక్క ఎప్పుడైతే శరీరాన్ని బట్టి దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలని కోరుకున్నాడో వెంటనే అతనిలో ఏమైనాయి అంటే అతని కోరికను దేవుడు అయితే అతని యొక్క ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేయలేదు, తృణీకరించాడు. అతని యొక్క ఏమంటాం అర్పణని తృణీకరించాడు. కాబట్టి అతనిలో ఎలాంటివి బయలుదేరినాయి అంటే అతని అసూయ, కోపము, క్రోధము ఇలాంటివి అవి దారి తీసినాయి. అవి శరీర కార్యాలకి దారి తీసినాయి. అవి శరీర కార్యాలు అతనిలో మేనిఫెస్ట్ అయినాయి. క్రోధము, కోపము, కక్ష. కక్షతోటి ఉత్పత్తి ఏం జరిగిందంటే అక్కడ తన తమ్ముడిని ఆ కోపంతో, ఆ కక్షతో లేదా అసూయతో తమ్ముడిని కూడా చంపేసినటువంటి పరిస్థితి. ఇవి ఎందుకు ఈ విధంగా చంపడానికి అతడు ఒడిగట్టాడంటే అతడు దేని మీద ఆధారపడి ఉన్నాడంటే అతడు విత్తిన విత్తనము శరీరేచ్ఛను బట్టి లేదా ధర్మశాస్త్రాన్ని బట్టి విత్తడం వల్ల ఈ సైకిల్ అంతా మనం చూడగలుగుతా ఉన్నాం. అదే గనక విశ్వాసముతో గనక విత్తి ఉండుంటే నిత్య జీవం అనే పంట కోదుడు లేదా అతని అర్పణ దేవుడు అంగీకరించేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. కానీ విత్తిన విత్తనమే దేన్ని ఆధారం చేసుకునంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నప్పుడు లేదా దాని స్థానంలో మన సొంత భక్తిని ఆధారం చేసి స్వనీతిని ఆధారం చేసుకున్నప్పుడు మనం శరీరేచ్ఛలను ఆధారం చేసుకుని దేవుణ్ణి మెప్పు పొందడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో మనకి ఒక అడ్డంకిగా అది ఏర్పడుతుంది. దేవుణ్ణి చేరుకోలేము కదా, మనలో ఈ శరీర కార్యాలు ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమైనప్పుడు తోటి వ్యక్తిని ప్రేమించలేం వారి మీద. ఎందుకంటే లోపల నీలో ఏం ఉత్పన్నమవుతుంది? కక్ష, కుళ్ళు, కుతంత్రము, అసూయ, విమతం, భేదము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తోటి వ్యక్తిని నీవు ప్రేమించలేవు. కాబట్టి ఆ ప్రేమ లేనప్పుడు ఈ శరీర కార్యాలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి దాని ప్రతిఫలము ఇతరులని ద్వేషించేటువంటి పరిస్థితి లేకపోతే వారి మీద కక్ష సాధింపు చర్యలు మనం చేపట్టేటువంటి పరిస్థితులే మనం చేస్తాం. కాబట్టి ఈ శరీరానికి విత్తడం అంటే ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడడానికి శరీర కార్యాలని మనం బేస్ చేసుకోవడం, మన స్వనీతిని బేస్ చేసుకోవడం, లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని క్రీస్తును సమీపించడానికి మనం చేసే ప్రయత్నం, దేవుణ్ణి చేరుకోవడానికి చేసే ప్రయత్నం. కాబట్టి శరీరాన్ని బట్టి శరీరేచ్ఛకు విత్తువాడు, శరీరేచ్ఛకి విత్తేటువంటి వాడు అంటే ఏంటంటే దాని అర్థం దేవుణ్ణి చేరుకోవడానికి ధర్మశాస్త్రమును కానీ స్వనీతిని కానీ మన సొంత క్రియలను కానీ మనం కలిపి దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వల్ల
ఈ ఆ శరీర సంబంధమైన క్రియలు ఉత్పన్నమవుతాయి. ఆ పంటనే మనం కోసేటువంటి వారం అవుతాం. ఒకవేళ ఇలాగా మన శరీరేచ్ఛలను బట్టి కాకుండా విత్తకుండా ఆత్మను బట్టి కనుక మనం విత్తితే, ఆత్మను బట్టి మనం విత్తితే ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట మనం కోస్తాం. ఇప్పుడు ఇదే స్థానంలో ఇప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రం లేదు, విశ్వాసము ఉంది. ఇక్కడ సువార్త ఉంది, సువార్తనందు మనం విశ్వసించాం. విశ్వసించిన దాన్ని బట్టి దేవుడు మనిషి దేవుడిని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తే దానివల్ల కలిగేటువంటిది ఏంటంటే మనలో ఆత్మ ఫలములు ఫలిస్తాయి. ఆ ఆత్మ ఫలములు ప్రేమ మనం చూపిస్తాం. ఆ ప్రేమ వల్ల తోటి వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాం. తోటి వ్యక్తి పడిపోతే అతన్ని మనం మరలా పునరుద్ధరించడానికి సహాయపడతాం. తోటి వ్యక్తి భారం వస్తుంటే అతని భారంలో మనము పాలిభాగస్థలం అవుతాం. తోటి వ్యక్తి మన ఎడల పాపం చేస్తే ఆ వ్యక్తిని మనం క్షమించగలుగుతాం. ఇవన్నీ మనం చేయాలంటే మనలో ఆత్మ ఫలము ఫలించాలి. ఆత్మ ఫలం మనలో ఫలించాలంటే మనం విత్తే విత్తనము ఆత్మను బట్టి మనం విత్తింది అయ్యి ఉండాలి. విశ్వాసమును బట్టి మనం విత్తనం విత్తాలి. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము స్థానంలో విశ్వాసమును మాత్రమే మనం పెట్టి మనం దేవుని అప్రోచ్ అవ్వగలిగితే నిత్య జీవం అనే పంట మనం కోయగలుగుతాం. ఆత్మ ఫలమును మనం ఫలిస్తాం. లేదు దాని స్థానంలో విశ్వాసము ప్లస్ ధర్మశాస్త్రం కానీ, విశ్వాసం ప్లస్ క్రియలు, విశ్వాసం ప్లస్ స్వనీతి ఏదైనా కలిపితే దానివల్ల శరీర కార్యాలే ఉత్పన్నమవుతాయి. దాని ప్రతిఫలము మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఒకవేళ శరీరేచ్ఛలను బట్టి విత్తితే శరీరం నుండి క్షయమైనటువంటి పంటను కోస్తాడు. ఒకవేళ ఆత్మను బట్టి గనక విత్తితే ఆత్మను బట్టి నిత్య జీవం అనేటువంటి పంట అతడు కోసేటువంటి పరిస్థితి. ప్రియుల, తర్వాత 9వ వచనాన్ని మనం చూసినట్లయితే మనము మేలు చేటి యందు విసుకక యందుము మనము అలయక మేలు చేసితమే తగిన కాలమందు పంట కోతుము. అంటే ఈ పంటను కోయడానికి ఒక కాలం అంటూ ఉంటుంది అండి. విత్తనం విత్తగానే మనకు పంట వెంటనే రాదు. అలాగే ఒక మంచి కార్యం చేసి అలా దేవుడు ఏం చూస్తే దేవుడు వెంటనే రివార్డ్ పంపించాడు. కాబట్టి ఆ మంచిని మనం చేసినటువంటి ఆ మేలుని మనం కోయడానికి కొంత సమయము పడుతుంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి కొన్నిసార్లు అలసట మేలు చేసేటువంటి విధానంలో అలసట వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అలసట వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఆ మేలు అదే మేలు పద్దాకా చేయడానికి అవకాశము మనుషులకి ఉండేటువంటి మనస్సు రాదండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వెంటనే రివార్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత చేస్తున్నా మేలు ఎంత చేస్తున్నా రివార్డ్ రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, ఎంత చేస్తే ఏంటి మా ఏ లాభం, అదే కదా ఆలోచించేది. ఏ లాభం అండి, ఎంత బాగా చూస్తే మాత్రం ఏ లాభం అండి అని మాటలు అంటానే ఉంటుంది ఆవిడ అని ఆ మేలు చేసే విషయంలో అలసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలయక మనము ఏం చేయాలంట, మేలు చేయాలి. మనము మేలు చేయటి యందు విసుగక యుందము. విసుగు రాకూడదు. కొన్నిసార్లు ఒకవేళ ఇలాగే ఊహించుకుందాం, ఒక మంచాన్ని పట్టినటువంటి ఒక తండ్రి ఉన్నాడు, లేకపోతే తల్లి ఉంది, పిల్లలమైనటువంటి స్థానంలో మనం ఉన్నాం అనుకోండి. వాళ్ళు పద్దాక పిలుస్తున్నారు, ఇప్పుడే వెళ్ళి వచ్చాం, మళ్ళీ వెంటనే మళ్ళీ పిలిచారు. ఎలా ఫీల్ అవుతాం? ఒక రోజు బాగా చేస్తాం, 2 రోజులు బాగా చేస్తాం, ఒక నెల చేస్తాం, ఇంకా పద్దాక అలాగే పిలుస్తున్నారు, ఏదో ఆడ చేస్తున్నప్పుడు మనం ఏమంటాం, ఎందుకు అలా తినేస్తావు, కుదురుగా తినేసి పడుకోలేకపోతున్నాం అని వాళ్ళని ఎలాగైనా సరే మనం ఏదో ఒక మాట అంటే చేసి 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 మనకి ఏమవుతుందంటే అలుపు వచ్చేస్తుంది. ఇది మానవ విధానం అంతే. కాబట్టి ఇక్కడ మనం ఏం పాటించాలంటే
అలయక మేలు చేటు యందు మనం మేలు చేటు యందు విసుకక ఉందాం. విసిగిపోకూడదు. తర్వాత వెంటనే పంట వచ్చేయాలని ఆశపడకూడదు. ఇమ్మీడియట్ రిజల్ట్ కోసం మనం చూడకూడదు. ఇక్కడే అబ్రహాము యొక్క అతని జీవితం మనకి ఏమంటాం, ఇన్స్పైరింగ్గా లేకపోతే మోటివేషన్గా మనకు ఉంటుంది. అతడు ఆ వృద్ధాప్య వయసులో 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు అతడు ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు వృద్ధాప్యములో అతడు ఎంతో దేవుని వాగ్దానం పట్ల ఎవరు హేళన చేసినా దేవుడికి ఆ వాగ్దానం కొరకు అతడు ఎదురు చూసి ఒక దినాన ఆ 100వ సంవత్సరంలో అతడు వాగ్దాన ప్రతిఫలాన్ని అతడు పొందేడు. ప్రియులరా, ఎన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి అతడు ఆ వాగ్దానాన్ని పొందడానికి. దేవుడు ఆ దేశాన్ని వదిలివేయమన్నాడు, స్వజనులు వదిలివేయమన్నాడు. తర్వాత కనాను రమ్మంటే కనానులో కరువు వచ్చేసింది. ఇప్పుడు నువ్వే కదా రమ్మన్నావు, నా సమస్తం వదిలేసి వచ్చాను, ఇక్కడేమో కరువు వచ్చిందని మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మరొక ప్రాంతం వెళ్తే అక్కడ ఆ రాజు ఆ అబ్రహాం యొక్క భార్యని బాగుందని చెప్పి ఆశపడి ఆమెను తీసుకున్నాడు. ఇలాగా ఒకటి కాదు అనేక అడ్డంకులు. అంటే దేవుని వాగ్దానము నెరవేరడానికి ఎన్నో మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలను అధిగమించుకుని వెళ్తానే ఉండాలి. నిరాశ నిస్పృహ లేకుండా అలయక ప్రయాణం చేస్తూనే ఆ విశ్వాసం అందు కొనసాగుతూనే ఉండాలి. అలాగే 25 సంవత్సరాలు తర్వాత జరిగినటువంటి అతని జీవితంలో చాలా అబ్స్టికల్స్, దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడినట్లుగా మనకు. ప్రధానమైన ఆటంకం భార్య గొడ్రాలు, పిల్లలకి కనలేనటువంటి స్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు పిల్లలే కనలేని దానికి పిల్లలకంటామనే వాగ్దానము మరింత విశ్వసించడానికి అస్సలు అవకాశమే లేదు. విశ్వసించడానికి ఈమె ఎలా కంటుంది, పోనీ కనే ఏదో ఒకటి దేవుడు చేస్తాడని నమ్మే ఒక విధానమే ఉంటుంటే, వీళ్ళు వృద్ధాప్యం మరొక ఆటంకం. అంత వృద్ధాప్యంలో నవ్వింది అంటే అబ్రహాము నవ్వాడు, సారా కూడా నవ్వింది. అయితే వాస్తవంగా అతని కుమారుడు పేరు కూడా ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు. ఇస్సాకు అనే మాటకి అర్థం నవ్వు. అంటే వీళ్ళు నవ్విన నవ్వే ఇస్సాకుని పిలిచినప్పుడు అన్నిసార్లు నేను ఇస్సాకు విషయంలో నేను నవ్వాను, ప్రభు మరలా ఆ నవ్వు పేరే నవ్వు పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను ప్రభువుని మాట నమ్మలేనటువంటి స్థితి, లేకపోతే అంత ప్రభు వాగ్దానం చేస్తున్నప్పుడు నాకెక్కడ పిల్లలు పుడతారే అన్నట్టుగా నవ్వాను అని శారా అనుకున్నాను. ఇప్పుడు ఆడు పిలిచినప్పుడల్లా నవ్వు అని అన్నప్పుడల్లా ఈయన చేసింది జ్ఞాపకం వస్తుంది. నేను ప్రభు అప్పుడు చెప్పినప్పుడు ప్రభువు మాట చెప్పగానే నేను నవ్వాను, ప్రభు మాటని నేను నవ్వాను. కాబట్టి అలాగా ఎన్నో ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలన్నిటిలో కూడా అలసిపోకుండా మరి విశ్వాసంతో మరి ముందుకు కొనసాగినప్పుడే ఆ ఫలం అనేటువంటిది మరి కోయగలుగుతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేలు చేయట యందు విసిగిపోవద్దు. కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, అంత మాత్రాన్న మనము మేలును చేయట అది మానేయకూడదు, విసిగిపోవద్దు. తర్వాత అలయక మనం ఎప్పుడైతే మేలు మనం చేస్తామో అప్పుడు మనం తగిన కాలమందు పంటను కోసేటువంటి వారంగా ఉంటాం. ప్రియదేముల అయితే కొన్నిసార్లు ఈ లోకంలో ఆ పంట మనం చూడకపోవచ్చేమో. అంటే 11వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో రాయబడుతుంది కదా హెబ్రీ గ్రంథంలో, వాళ్ళ యొక్క ఫలాన్ని వాళ్ళు ఇంకా పొందలేదంట. విశ్వాసులందరూ హీరోలు అందరి యొక్క ఆ జాబితాని వారంతా రాసిన తర్వాత లాస్ట్లో వీరు తమ వాగ్దాన ఫలములు ఇంకా పొందలేదు అని రాస్తాడు. అంటే మరి ఎప్పుడు పొందుతారు వారు? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ కనాన్లో వారికి రావలసినటువంటి
ఆ ఆశీర్వచనములన్నీ లేకపోతే ఆ ఫలమంతా కూడా దేవుడు వారికి ఇస్తాడు. శ్రేష్టమైన వాటితో దేవుడు వారిని తృప్తిపరిచేటువంటి ఒక దినము కొరకు వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు ఆ, కొంచెం సమయంలో రావచ్చు, లేదా ఈ లోకంలో అసలు రాకపోవచ్చు మనం చేసిన మేలు యొక్క ప్రతిఫలం. కాబట్టి తగిన కాలము అందు మాత్రం నిశ్చయంగా మనం పంటను కోసేటువంటి పరిస్థితి ప్రియులరా. కాబట్టి ఆ శ్రమ విషయమై మనం దాని విషయమై మనం ఎన్నడూ కూడా మనం అధైర్యపడకుండా మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమైన ఈ వాక్య భాగాన్ని దేవుడు మన ఇంట్లో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన తిన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ కృపను మాకు అనుగ్రహించిన విధానంకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తుబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయండి. శరీర హెచ్చలను బట్టి మేము విత్తేవారంగా కాక ఆత్మను బట్టి మేము మరి విత్తడానికి, నిత్య జీవం అనే పంటను మేము కోయడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేలు చేయటం యందు మేము విసుకకుండానట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ఆయన తగిన కాలమందు మేము పంటను కోస్తామనేటువంటి నిశ్చయతతో మేము పంట కొరకు ఎదురు చూసేటువంటి కృపను దయచేయండి. మేము విత్తేటువంటి విత్తనం విశ్వాస సంబంధమైనదై మరి దానికి మేమేమీ కలపకుండా మరి నిత్య జీవం అనే పంట కోయగలిగినటువంటి కృపాభాగ్యాన్ని ఇక్కడ కూడిన మా అందరికను వాక్యం ఇచ్చిన బిడలకును మీరే అనుగ్రహించమని, వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.